మొత్తం కూడా బుల్డోజర్ తోటి నేలమట్టం చేసినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి చాలా విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చాలా క్లియర్గా. ఒకసారి చూద్దాం ఒకసారి క్లియర్గా. ఇది శివాలయం టెంపుల్. ఇక్కడ శివాలయం టెంపుల్ కాకతీయుల యొక్క కళా వైభవం చాలా క్లియర్గా మీకు ఇక్కడ అన్ని ప్రతి ఒక్కరు కనబడుతుంది చాలా క్లియర్గా. వీళ్ళు స్తంభాలు కానీ ఈ టెంపుల్ కట్టినటువంటి నేపథ్యం చూసినట్లయితే మీరు వరంగల్ చుట్టుపక్కల వరంగల్ కానీ రామప్ప కానీ ఈ యొక్క వరంగల్ ప్రాంతం అంతా మీరు ఎక్కడ చూసుకున్నా కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా మనం చూసినాం గతంలో కూడా. సో ఇప్పుడు ఈ ఎక్కడ చూసినా కానీ ఇలాంటి కట్టడాలు మీకు దాదాపు 800-900 సంవత్సరాల నుంచి కూడా చాలా స్పష్టంగా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా కాకతీయులు వాళ్ళ యొక్క కళా వైభవానికి కళా సౌరభానికి ఈ యొక్క నిదర్శనం కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే కాకతీయుల కాలంలో ఈ యొక్క శివుని యొక్క టెంపుల్ మీరు చూసినట్లయితే 1000 స్తంభాల గుడి చూసాం. 1000 స్తంభాల గుడి లాంటివి కానీ లేకపోతే ఓరుగల్లు కోట ఏదైతుందో ఆ ఆర్చ్ ఏదైతుందో ఆ తోరణం ఏదైతుందో అదంతా కూడా కాకతీయుల యొక్క కళా వైభవానికి తెలంగాణ యొక్క వారసత్వ సంపదకి నిదర్శనంగా కనబడుతూ ఉంటాయి.